కూర్చున్నాను అండ్ మా ఆయన ఆటో అన్న పక్కన కూర్చున్నారు ఎందుకంటే ప్లేస్ అయిపోలేదు. హాయ్ చెప్పు అందరికీ. ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఈ ఈవినింగే చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా హ్యాపీనింగ్. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూసాను ఇవన్నీ. దానికి అర్థం ఏంటంటే మనం బార్డర్ దగ్గరికి వెళ్తున్నాం. గైస్ లేట్ వచ్చాం కాబట్టి వీ హ్యావ్ టు క్లైంబ్ 5 floors. గైస్ చూసారా, ఇది ఇండియా అండ్ అక్కడ ఉండేది పాకిస్తాన్. వెల్కమ్ టు మై వరల్డ్, మెరీనాస్ వరల్డ్. Hey guys and welcome back to our channel Marina's World. I hope you all are doing great guys. So guys, ఈ రోజు నేను మీతో ఒక చాలా బ్యూటిఫుల్ జర్నీ షేర్ చేయబోతున్నాను. యాక్చువల్లీ కొన్ని మంత్స్ ముందు మేము ఒక ప్లేస్కి వెళ్ళాము అండ్ ఐ యాక్చువల్లీ టుక్ ఫ్యూ వ్లాగ్స్ ఓవర్ దేర్. సో ఐ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో గైస్ మేము ఎక్కడికి వెళ్ళాము, ఏమేం చేసాము అండ్ హౌ డిడ్ వీ స్పెండ్ ద హోల్ డే, అంటే ఆ జర్నీ మొత్తం ఎట్లా ఉండేది అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. So guys, before starting the video, I wanted to show you something. So guys, we all dream for a beautiful glowing skin. Avuna kada? Is the same even I do. So I got a magic cream for my glowing skin. And that is Good Vibes nunchi Saffron Nourishing Day Cream. So guys, ee day cream mana skin ni nourish chestundi and mana skin tone ni kuda even chestundi. సో గైస్ చూసారా, ఇది మా స్కిన్లో ఎంత మంచిగా మర్జ్ అయిపోతుంది. సో బేసిక్లీ గైస్ దిస్ ఈజ్ అ నాన్ స్టిక్కీ అండ్ నాన్ గ్రీసీ క్రీమ్ అనమాట. అండ్ గైస్ ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. యూ జస్ట్ హ్యావ్ టు టేక్ అ లిటిల్ క్రీమ్, జస్ట్ పుట్ సమ్ డాట్స్ ఆన్ యువర్ ఫేస్ అండ్ ఇప్పుడు దీన్ని మంచిగా మసాజ్ చేసుకుంటూ. సో గైస్ చూసారా, మై స్కిన్ లుక్స్ సో నరిష్డ్, గ్లోయింగ్ అండ్ హైడ్రేటెడ్. So guys, don't miss out on Good Vibes buy one get one free offer only on 7th Feb. I have tagged the product, do check it out. So guys, తొందరగా మన జర్నీ స్టార్ట్ చేద్దామా, పదండి. గైస్ 24 hours నుంచి ట్రావెల్ చేస్తున్నాము. నిన్న ఎప్పుడు బయలుదేరాము, ఇప్పుడు వచ్చాము. సో యాక్చువల్లీ స్లీప్ లేదు, రెస్ట్ లేదు. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ అరైవ్ టు అమృత్సర్. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. బయట ఎక్కడెక్కడ వెళ్తాము, ఏమేం చేస్తాము, ఎక్కడ తింటాము, వాట్ ఆల్ వి డూ ఇన్ అమృత్సర్ టుడే. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ అమృత్సర్. అమృత్సర్ అంటే పంజాబ్, అందరికి తెలుసు. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ రా. అరే అవును కదరా, సారీ యాక్చువల్లీ 5 o'clock అయింది, ఇప్పుడు దాకా మేము లంచ్ కూడా చేయలేదు. సో ఫస్ట్ మేము ఎక్కడ వెళ్తున్నామో లెట్స్ సీ. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఆటో రిక్షాలో కూర్చున్నాము అండ్ మేము వెళ్తున్నాము. ఇక్కడ అయితే మార్కెట్ ఉంది, ఎంత బాగున్నాయి అంటే డ్రెస్సెస్, చున్నీస్, అంటే ఇక్కడ చున్నీస్ చాలా ఫేమస్ అనమాట. నేను మీకు అవన్నీ చూపిస్తాను ఆల్రెడీ. ये देखना चुन्नी ऑरेंज एंड पिंक वाली भी कितनी अच्छी लग रही है, बट वो वाली और अच्छी है. నేను ఇక్కడ కూర్చున్నాను అండ్ మా ఆయన ఆటో అన్న పక్కన కూర్చున్నారు ఎందుకంటే ప్లేస్ అయిపోలేదు. హాయ్ చెప్పు అందరికీ. మేము ఇప్పుడు వాగా బార్డర్ వచ్చాము, రెడీ విత్ ద స్నాక్స్. కానీ నీకు డిస్క్రిప్షన్ అయినా ఇవ్వు కదా, 1959లో నాకేదో చెప్తున్నావు కదా. ఏంటంటే ఇట్స్ ఎ ఫ్లాగ్ హోస్టింగ్ సెరమనీ. ఓకే, వీళ్ళు ఇండియా పాకిస్తాన్ సోల్జర్స్ టూ సైడ్స్ ఇట్స్ ఎ బార్డర్ ఫ్లాగ్ హోస్టింగ్ సెరమనీ చేస్తారు. And from 1959 these people are doing the same every day, every single day from 1959. సో మేము మా ఇండియన్ సోల్జర్స్ ని పాకిస్తానీ సోల్జర్స్ ని కూడా చూడొచ్చా? yes, border అటు సైడ్ పాకిస్తాన్ ఉంటది, ఈ సైడ్. వామ్మో, దానికి అర్థం ఏంటంటే మనం బార్డర్ దగ్గరికి వెళ్తున్నాం. పాకిస్తాన్, we can see Pakistan. Oh wow guys, with us you also can see Pakistan. సో యాక్చువల్లీ చాలా లేట్ అయింది ఈరోజు. కొంచెం తొందరగా స్టార్ట్ అవుతుంటే బాగుండేది, బట్ కొంచెం లేట్ అయింది. బట్ నో ప్రాబ్లం, చాలా ఆయాసం వస్తుంది తొందరగా వెళ్ళాలి కాబట్టి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. చలో బాయ్. ఇండియా
పాకిస్తాన్ బార్డర్ ఈవినింగే చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా హ్యాపీనింగ్. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూసాను ఇవన్నీ. సో ఇది ఇండియాది కదా, అటువైపు వెళ్ళి పాకిస్తాన్ది చూపిస్తాం మీ అందరికీ. 5th ఫ్లోర్ వరకు వెళ్ళాలి. గైస్ లేట్ వచ్చాం కాబట్టి వీ హ్యావ్ టు క్లైమ్ 5 ఫ్లోర్స్. లంచ్ కూడా చేయలేదు ఈరోజు. స్టార్ట్ అవుతుందా? ఓపెన్ చేశారు ఇండియా పాకిస్తాన్ ది. హిందుస్థాన్ జిందాబాద్.
మొత్తానికి పరేడ్ అయింది అండ్ గేట్ మళ్ళీ క్లోజ్ చేసేసారు వాళ్ళు. रिट्रीट सेरेमनी परेड की कार्यवाही समाप्त हो चुकी है. रिट्रीट सेरेमनी परेड की कार्यवाही समाप्त हो चुकी है. दर्शकों की कीमती सलाह. This moment was very emotional. నాకు మధ్యలో ఏడుపు కూడా వచ్చేసింది. వీళ్ళు ఎంత ఎనర్జెటిక్ తో ఆ పరేడ్ చేశారు, అసలు ఎనర్జీ డౌన్ చేయకుండా అంటే నాకు గూస్ బంప్స్ వచ్చేసింది. And I'm so proud to call myself an Indian. So guys, it is one of the best moments I've ever witnessed, guys. It's a different feeling. Being an Indian, a feeling that వచ్చిన తర్వాత completely different, guys. It's too good. Hats off to all the soldiers. I salute to each and every soldier. మీకు కూడా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసింది కదా చూసి. యాక్చువల్లీ చాలా ఎమోషనల్ మూమెంట్ అది. సో గైజ్ ఏంటంటే యాక్చువల్లీ మేము వచ్చింది అందరు ఫ్యామిలీ. నేను, రోహిత్, మా మర్ది వాళ్ళ వైఫ్, అత్తమ్మ, మామయ్య, మేమందరం 6 మెంబర్స్ వచ్చాము. కానీ క్రౌడ్ వల్ల మేము ఇద్దరం విడిపోయాము. సో నలుగురు అక్కడ వాళ్ళు నలుగురు జాయిన్ అయ్యారు. ఇప్పుడు మేము వెళ్ళి జాయిన్ అవ్వాలి. కమ్ ఆన్, లెట్స్ గో. సో గైస్ చూసారా, ఇది ఇండియా అండ్ అక్కడ ఉండేది పాకిస్తాన్. ఇట్లా చూస్తే ఇట్స్ సో అన్బిలీవబుల్ బికాజ్ నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఇలా చూడడం అనేది. అండ్ నా కళ్ళకి ఇంకా ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దట్ నేను ఇంత మంచి పరేడ్ చూశాను ఇండియా పాకిస్తాన్ది. దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఇమోషన్ దట్ నేను ఎట్లా షేర్ చేయాలి. హ్యాపీనెస్ ఉంది, బాధ కూడా ఉంది, మధ్యలో ఏడుపు కూడా వచ్చింది మన సోల్జర్స్ని చూసి. దట్ వాళ్ళు మన కోసం ఎంత చేస్తారు, ఎన్ని కష్టాలు పడ్డారు ఇప్పుడు దాకా టు కీప్ అస్ ఆల్ సేఫ్. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ ద సోల్జర్స్ హూ ఆల్ ఆర్ లైక్ వాళ్ళందరూ మమ్మల్ని అంత ప్రొటెక్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నారు. ఈ వీడియోలో నేను ఒక్కటే మాట చెప్తాను, వీ థ్యాంక్ ద సోల్జర్స్. అందరు మా దగ్గర నుంచి వచ్చి సెల్ఫీ తీసుకుంటారు, కానీ ఈరోజు మాకు అనిపించింది దట్ మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకోవాలి. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసిందిరా. They do so much for our country. The real heroes actually. ఆ ఫీలింగ్ మీరు అనుకుంటారు ఏమో ఒక నార్మల్ ఫీలింగ్ ఉంటుందేమో, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత యూ విల్ గెట్ ద సేమ్ ఫీలింగ్ గైస్, సేమ్ ఫీలింగ్. యూ విల్ గెట్ టు నో వాట్ దీస్ పీపుల్ డూ యాక్చువల్లీ. హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎవ్రీ సోల్జర్. రియల్ హీరోస్ యాక్చువల్లీ, రియల్ హీరోస్. వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, దే ఆర్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి వాళ్ళు. ఏమంటారు, సూపర్ స్టార్స్ యాక్చువల్లీ. దే గివ్ దేర్ సన్స్ టు ఇండియా. ఎంత స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. నాట్ ఎట్ ఆల్. ఓకే గైస్, సో లెట్స్ ఎండ్ దిస్ వ్లాగ్ టుడే. అండ్ ఈ రోజుకి ఈ వ్లాగ్ సరిపోతుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిద్దాం. ఎందుకంటే ఐ వాంట్ టు ఫీల్ దిస్ మూమెంట్ and I want all my subscribers to feel this moment. All right guys, see you guys, take care, Jai Hind. Don't forget to like, share and subscribe to Marina's World.